side please. Local boys here. Side please. Side please. Hey, side please. Hey, love okay just क्यों and तुम ना clear up वाले. Hey, side please. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ ఆజా. హౌస్ఫుల్ కలెక్షన్ తో నడుస్తుంది. మెట్లు కూడా నింపేశారా? థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే ఎనర్జీతో సరికొత్త కవితలు మీ దగ్గర నుంచి విందాం అనుకుంటున్నాం. తగులుకోండమ్మా. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ శ్రావణి. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ ఆది. బుడగలో నింపుతా గాలి ఊది, అతిగా మాట్లాడితే అది సోది, ఎక్స్ప్రెస్ రాజాలో చేసుకుంటా నా షాది. మమ్మల్ని కూడా పిలు. మిమ్మల్ని చేసుకుంటాను. ఇంట్లో అందరిని అడిగారని చెప్పమ్మా. ముక్క అయితే పీసు, నేనేమో ఉరా మాసు, ఎక్స్ప్రెస్ రాజా సో నైసు. హాయ్ ప్రదీప్. హాయ్. మై నేమ్ ఇస్ అఖిల. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్, సేమ్ టు యూ. హ్యాపీ బర్త్డే. చెప్పండి. చలికాలం అయితే స్వెటర్, షాప్ కి ఉంటుంది స్వెటర్, పాలలో ఉంటుంది బటర్, నవ్వుకోవాలో అంటే ఎక్స్ప్రెస్ రాజా చాలా బెటర్. థ్యాంక్ యూ. ప్రదీప్, మా మమ్మీకి మీరు అంటే చాలా ఇష్టం. ఒకసారి హాయ్ చెప్పండి. ఏం పేరు అమ్మది? రేణుక గారు. హాయ్ ప్రదీప్ బ్రో. ఏం పేరు? వాసు. ఏం చేస్తుంటావు? స్టడీ. అదేలే, ఏంటి? డిప్లొమా ఫస్ట్ ఇయర్. ఎన్నాళ్ళు డిప్లొమా? 3 years కదా. అవుతా? నువ్వు అవ్వడం కాదు, కోర్స్ అవుతా అంట. చెప్పండి కవిత. షీప్ అంటే గొర్రె, స్కల్ అంటే పుర్రె, బఫెలో అంటే గొర్రె. బర్రె. బఫెలో అంటే బర్రె, ఎక్స్ప్రెస్ రాజా అంతా సుర్రు సుమ్మే. అర్రే. హలో ప్రదీప్, దిస్ ఇస్ భార్గవి. రైస్ అయితే అది బియ్యం, నెక్స్ట్ ఏంటి? అబ్బా. గొడవ అయితే అది కయ్యం, గోస్ట్ అయితే అది దయ్యం, ఎక్స్ప్రెస్ రాజాలో అందుకోవాలి నీ వియ్యం. హాయ్ ప్రదీప్, రియాజ్. ప్లేస్లే కదా నీకు? పాపం నీ వెనకాల ఇంకోడు ఉన్నాడా? ఇంత గ్యాప్ లో ఎలా దూరారా? అయ్యయ్యో, హౌస్ఫుల్ అయిపోయింది మీ వల్లనే మొత్తం. అరే విడిగా కుర్చీలో ఇవ్వాల్సింది పాపం. వరహం అంటే పిగ్గు. ఎవరంటే పిగ్గు? వరహం. వరహం అంటే పిగ్గు. ఛార్జింగ్ పెట్టాలంటే ప్లగ్. ఆడవాళ్ళకి లేదు సిగ్గు. ముక్కు పగిలిపోద్ది. గుడిలో ఉంటుంది హుండి, చొక్కాకి ఉంటుంది గుండి, ఇంట్లో ఉండాలి పూల కుండి. ఎక్స్ప్రెస్ రాజాలో ఎంజాయ్ చేద్దాం రండి. సో మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్. ఎక్స్ ఫర్ హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ లిఖిత. మ్యాగీ నూడిల్స్. ఎక్స్ గురించి అడిగితే ఎగిరెగిరి తన్నింది. మొన్న మా అక్కకి రీసెంట్ గా పెళ్లి చూపులని, అయితే పెళ్లి కొడుకు వచ్చిండు. పెళ్లి కొడుకు వచ్చి క్లారిటీగా నీకు ఎవడైనా ఎక్స్ ఉన్నాడా అని అడిగిండు. అయితే మా అక్కుండే ఎవరు లేరు అని చెప్పింది. అందరూ ప్రెసెంట్. అయితే ఇంకా క్లియర్ గా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లవర్ ఉన్నాడా అని అడిగింది. లేరు అని చెప్పింది మా అక్క. మళ్ళీ ఉండి ఎక్స్ ఎవరైనా ప్రపోజ్ చేసిరా అని అడిగిండు. ఇక మా అక్కకి టెంపర్ వచ్చింది, అడిగి వాసింది, ఎగిరెగిరి అన్నింది. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే అడగకూడదు, తెలుసుకోవాలి అంతే. హాయ్ ప్రదీప్, నేను సంతోషంగా ఉన్నావు. పిచ్చెక్కింది నాకు. అర్థమైపోయింది నాకు. నన్ను పెళ్లి చేసుకునే వాడికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎలాంటివి అంటే సముద్రంలోకి వెళ్ళి తిమింగలం లాంటి దాన్ని చేత్తో పట్టుకురావాలి, సూర్యుడి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకురావాలి,
స్వరంగం తవ్వి స్వర్గాన్ని వరకు రూట్ వేయాలి. దొరుకుతారు అలాంటి వాళ్ళు. వాళ్ళని ఇవన్నీ కోరుకుంటున్నానని అందరు నాకు పిచ్చెక్కింది లేదు, అంటున్నారు. నువ్వే అలాంటి వాళ్ళు చెప్పి ఇది పిచ్చా ప్రేమ? లేదు గ్యారంటీ ప్రేమేమా. అలాంటి వాళ్ళు దొరుకుతారు, కానీ అది వాళ్ళని గ్రహాంతర వాసులు అంటారు. వాళ్ళని డెఫినెట్లీ దొరుకుతారమ్మా, వెతుకు. పక్కా. అడిగానని చెప్పు దొరకగానే. సరే. థ్యాంక్ యూ. ఆర్ ఫర్ రంగు రుచి వాసన. రంగు రుచి వాసన. బేసికల్ రంగు గురించి చూస్తే నైట్ టైం వీళ్ళందరూ పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు కళల్లో హీరోయిన్లతో రొమాన్స్ చేస్తారు. వాళ్ళు అడిగితే అర్థమవుద్ది. వాళ్ళందరా? అందరూ. నువ్వేం చేస్తావు? భజన చేస్తుంటావు నువ్వు? వాళ్ళందరూ చేసేది నేను చూస్తా. వాళ్ళందరూ కళలు వేస్తాడు, నువ్వు చూస్తుంటావు. రుచి గురించి మాట్లాడుకోవాలంటే ఇద్దరు లవర్స్ కలిసి సపోజ్ మూవీకి వెళ్ళినప్పుడు ఒక మజా బాటిల్లో 2 స్ట్రాయిల్ వేసుకొని తాగుతారు. ఒకటే ఐస్ క్రీమ్ కప్ లో ఒకటే స్పూన్ తోటి ఇద్దరు నాక్కుంటారు. వాళ్ళని అడిగితే సరిపోతుంది. ఇంకా వాసన గురించి అంటే వారం రోజులకి వెళ్ళి స్నానం చేయకుండా 200 రూపాయలు పెట్టి ఒక యాక్స్ బాటిల్ కొనుక్కొని కొట్టుకుంటా ఉంటాడుగా, కటింగ్ ఇస్తా ఉంటాడు. వాడిని అడిగితే సరిపోతుంది. అంటే నీకు పక్కోడి విషయం తప్ప నీ గురించి ఏం తెలియదు. ఏం ఎప్పుడు పక్కోడి గురించే. నా పక్కన ఉండేటోడు ఎట్లుంటానో తెలిస్తేనే కదా నేను ఎట్లుంటానో తెలిసేది. నీ పక్కనోడు బట్టి చెప్పేసి నువ్వు ఎట్టంటాడు. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఈఫర్ ఈత కొడుతుంటే ఇరికిపోయింది, లాగాలని చూస్తే ఊడిపోయింది. మళ్ళీ చెప్పు. ఈఫర్ ఈత కొడుతుంటే ఇరికిపోయింది, లాగాలని చూసే ఊసిపోయింది. ప్రదీపన్న చెప్పన్నా తొందరగా. చెడ్డి. క్రేజీ కాదన్నా, ఎండాకాలం కదన్నా, నీళ్లు వేడిగా ఉంటాయి కదా స్విమ్మింగ్ పూల్ లా. అంటే నేను ఏం చేసిన అంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్ లా. అవును, తెల్లగడ్డలు తెలుసు. ఎట్లుండే లోపలేసా? కాదు, పైప్ స్విమ్మింగ్ పూల్ వెళ్ళే పైప్ ఉంటది కదా, దాన్ని వేసిన టైట్ చేసిన లాగిన ఏమైతుంది? ఇరికిపోయి లాగితే పిచ్చోడా ఏం లే, పైప్ చేర ఉఫ్ ఉఫ్ అని ఊతే పుల్ల పడేది. అది వచ్చి మాకంట నువ్వు టాపరేనా? అందుకే పైపుల్లో వాటిలో వేసుకోకూడదు. మాడికి మాట్లాడదా? ఎస్వర్ సోగాడి శోభనం కార్డ్ కొట్టింది గిన్నిస్ రికార్డ్. అంటే మా ఊళ్ళో సోగాడు ఉంటాడు భాయ్, ఆడు ఏం చేస్తాడంటే అందరు ఫంక్షన్స్ కి కార్డు కొట్టిస్తున్నారని చెప్పేసి శోభనానికి కార్డు కొట్టించి ఇన్వైట్ చేస్తాడు అనమాట. అయితే అందరూ 1 ఫంక్షన్ కే ఎక్కువ మంది వచ్చి 1 గిన్నిస్ రికార్డ్ ఇస్తారు భాయ్. పోనీ 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 వదిలేసి. ఎస్వర్ సిరాకు పడితే జిగిరాకి దొబ్బుద్ది. ఇప్పుడు తిట్టిందా ఇప్పుడు? అందరు నీళ్ళకి ఎందుకు ఉండరు ప్రదీప్? ఇట్లా చిరాకు పడేటోళ్ళు అంటే నాకు మస్తు కోపం వస్తుంది. అందరు నీళ్ళకి ఎందుకు ఉండరు? నువ్వు అంటే నవ్వుతూ నవ్విస్తూ చాలా బాగుంటావు. అందరు నీళ్ళకి ఉంటే బానే ఉంటది కదా. మేము కూడా చిన్నప్పుడు చిరాకు పడుతుండే మా మీద అందరు. ఇట్లా సిరాకు పడేటోళ్ళకి ఫ్యూచర్ లో లాస్ తప్ప గిరాకీలు దొరకవు. అందుకే ఏమొచ్చినా నవ్వుతూ ఉండాలి అంతే కదా. బరాబర్ నవ్వాలి. ఒకసారి అందరు నవ్వనే. మా గుండెని అయితే నవ్వరా అంటే చాలా మంది చాలా డేల్ని డిక్లేర్ చేశారు. ఫ్రెండ్షిప్ డే, లవర్స్ డే, ఇలా అన్ని డిసైడ్ చేసి పెట్టేశారు కదా. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే ఏ డే క్రియేట్ చేస్తారు, ఎందుకు క్రియేట్ చేస్తారు? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ శిరీష. నాకు ఒకవేళ ఛాన్స్ వస్తే వైఫై డే క్రియేట్ చేస్తా. ఆ రోజు అందరికి వైఫై ఫ్రీగా ఇచ్చేసా, ఎక్సెప్ట్ నీకు కూడా. నాకు కూడా. నాకు వైఫ్ దొరికినంత ఆనందంగా ఉంది. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ శివాని. నేను లవ్ ఫెయిల్యూర్ డే క్రియేట్ చేస్తాను. అబ్బో, మాకు ఎవ్రీడే కావాలి. టుడే సీత, టుమారో గీత. రోజుకొకరి కోసం పోస్తా. అదే మా కష్టాలు మీకు ఏం అర్థం అవుతాయమ్మా? 8th B లో ఉన్నప్పుడు శైలజ, రోల్ నెంబర్ 24. మై నేమ్ ఇస్ బిందు. ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే నేను మర్డర్ డే క్రియేట్ చేస్తా. ఎందుకంటే చికెన్ మటన్ కొట్టే వాళ్ళని ఇన్వైట్ చేస్తా. యు మీన్ కసక్ డే? కసక్ డే చూడ్డారు కదా లేదు ఇవిడ. అమ్మో. హాయ్ ప్రదీప్ అన్న. దిస్ ఇస్ వినాయక్. ఏ లాంగ్ హెయిర్ వినాయక్. టెల్ మీ ఫర్ మై వరల్డ్ హాయ్ అన్న. వరల్డ్ హాయ్ అన్న. ఇట్స్ లైక్ యు స్పీక్ English. What did you speak? I speak that tell to my world that hi Anna. How many old people? Old not Anna. World. అబ్బో, వరల్డ్. ప్రపంచ వ్యాప్తంగా. నీ పేరు? మోడబుల్ గాయ్. తిడతావేంట్రా? ఏం పేరు నీది?
మై నేమ్ ఇస్ వినాయక్. ప్రపంచ వ్యాప్తంగా వినాయక్ అక్క చెల్లెలకి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎగ్జాక్ట్లీ వాళ్ళందరికీ హాయ్. ఎక్సెప్ట్ మై వైఫ్. I can speak only English. I liked it, bro. Pradeep Bhaiya, I want to create one Modable Day. Why? Because I have created it's my own word. Oh. That cannot tell any world also cannot tell this model. What is Modable? You are the Titanic of Jurassic Park. Yes, sir. Modable guy. Tell us about Barre. What do you know about Barre? Barre is in black. I drink milk. That is white. I am so white. Not you, Barre. I am telling about the black buffalo which have 4 legs, 1 tail, 1 mouth. It is called 82 mouths. 82? It gives white milk that What? I drinks. Pad. Which can be made into pedak. Oh yeah, it can be pasted as an wall to with lifelong, and it can be used for firing. You are fantastic, mind blowing. Thank you. Bhaiya, one chance. Can you tell what is Modable? It is Vinayak. నిన్ను మించిన మోడబుల్ ఇంకా నేను చూడలేదేగా. Thank you, Bhaiya. Thank you. You are wonderful అసలు. పాట పాడతావా? I can song little bit. That Telugu song you sing in English. By seeing you, I got in fall in love. I want to see you new lover. I want to be married new lover. నీకు దండం పెడతా కూర్చోరా. Thank you, Bhaiya. Thank you. నా పేరు భావన. మీ భావాలను వ్యక్తపరచండి. నేను లీఫ్ డే క్రియేట్ చేస్తా. రాలిపోయిన ఆకులన్నిటికీ సాక్రిఫైస్ చేస్తా డే. ఇద్దరిని తలెత్తుకునేలా చేసావు తెలుసా. గురుగారికి మైక్ ఇవ్వండి. హాయ్ మీ పేరు? తరుణ్. ఏం చదువుతున్నావు? 2nd class. ఫస్ట్ టైమా? సో ఆవిడెవరు పక్కన? ఫ్రెండ్. నేను డైలాగ్ చెప్తా ఒకటి. నాకు కొంచెం టిక్ ఉంటది, దానికి ఒక లెక్క ఉంటది. నీతో నేను ఒక డాన్స్ చేయాలి. సూపర్, తప్పకుండా చేద్దాం. ఆవిడ కూడా మైక్. హాయ్, నీ పేరు? అక్షర. ఏం చదువుతున్నావు? I love you Pradeep. I love you too. Thank you so much. I love you too. ఏం చదువుతున్నావు? డిగ్రీ. LKG డిగ్రీయా UKG డిగ్రీయా? LKG. నీకన్నా రైమ్స్ వచ్చా? Johnny, yes papa. Eating sugar, no papa. Telling lies, no papa. Happy amat. Ha ha ha. Superb, thank you. మా గురువు గారు డాన్స్ చేస్తా అన్నారు. Let's go. మెరిసే మెరుపా సొగసే అరుపా ఏయ్ దే 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 కత్తులున్న నీ కన్నులు దే దే. దే 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 మత్తుకున్న నీ ముత్తులు దే దే. దే 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 క్యాపే ఇప్పతే. సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్. సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్. Thank you darling. Thank you so much. And thank you. దిస్ ఇస్ మమత. నేను ఏదైనా డే క్రియేట్ చేసుకోవాలనుకుంటే వరల్డ్స్ రివెంజ్ డే క్రియేట్ చేస్తా. ఆ రోజు రివెంజ్ తీసుకున్నా అని ఎవరు గొడవ పడరు, ఏం పడరు, ఎందుకంటే స్పెషల్ డే కదా. నేనంటూ ఒక డే క్రియేట్ చేస్తే అది బుద్ధి ఇంకా డే క్రియేట్ చేస్తానా. ఎంతటి మగవాడైనా ఆడవాళ్ళకి ఎంతటి మగవాడైనా ఆడవాళ్ళకి నీకే డౌట్ ఉంది చూసా.
ఎంతటి మగవాడని ఆడవాళ్ళని భయపెట్టలేనిది ఆఫ్టర్ ఆల్ ఒక బొద్దిగా చూసి ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తారన్న. మగోడు చేయలేని పని బొద్దుగా చేస్తున్నట్టు. నాకు పుట్టిన 2 years నుంచి ఒక డౌట్ అన్న, నేను ఒక క్వశ్చన్ అడగాలని. ఏంటది? మీ అందం ఎలా ఉందన్న? అందరు లేడీస్ అందరూ మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవుతారు, ఒకసారి బాయ్స్ చెప్పండి అన్న. ఇచ్చివాడా? మేము కూడా ట్రై చేస్తామన్నా. వాళ్ళు ఇటు తిరుగున్నారు కాబట్టి ఇటు చూస్తున్నారు, వాళ్ళు అడు తిరుగుంటే మిమ్మల్ని చూసేవాళ్ళు. కొంచెం చెప్పండి అన్న, మీ గ్లామర్ ఇస్ సో ఎక్సలెంట్ అన్న. ఏ రాజా డార్లింగ్, దిల్ సే సుందర్ रहना है चेहरे से नहीं. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ మహంకాళి గాయత్రి. వెరీ నైస్ నేమ్. 8 డే ని క్రియేట్ చేస్తా, ఎందుకంటే బలాదుర్గా తిరిగే వాళ్ళకంతా ఒక డే క్రియేట్ చేస్తా. మాకు ఎవ్రీడే కావాలి. నా పేరు రుచిత. నేను వరల్డ్స్ వాచ్ డే క్రియేట్ చేస్తా. వాచ్ ఎందుకంటే ఆ రోజు టైం ఆపేస్తా. వాచ్ పెట్టుకుంటే టైం తెలుస్తుంది, టైం బాగుపడదు. ఎందుకంటే నీతో ఉన్న నీకోసం. హాయ్, నేను షకీరా. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, చెప్పండి. నేను వరల్డ్స్ బ్యూటీ డే క్రియేట్ చేస్తా, ఎందుకంటే బ్యూటీ పార్లర్ లో బ్యూటిషియన్ కోసం. ఆ రోజు బ్యూటీ పార్లర్ క్లోజ్ ఉంటుందా? ఓపెన్ చేసి ఉంటది అందరికి ఫ్రీ. అబ్బా, మనం కూడా పోదాం రా. మొత్తం గీకుడు కొరుగుడు. మై నేమ్ ఇస్ సాయి కిరణ్. ఓ పాట పాడు. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. అమ్మా చూసి చూడంగానే నేనైతే కుచ్చుకుచ్చు పోతాయని క్రియేట్ చేస్తాను. కుచ్చుకుపోతాయా? ఎందుకంటే ఎండాకాలం కదా భయ్యా. కుచ్చుకుచ్చు పోతాయి అనుకోవడమే కాదు, ప్రతిరోజు సమ్మర్లలో ఇరుక్కుని కూర్చుంటే అలాగే ఉండిద్ది. కుచ్చుకుపోతాయి. హే బ్రో, నువ్వు అలా వెనక వరుసలో ఉండిపోయా బ్రో. దాని కింద పుట్టిస్తా నీకు తడా పుట్టిస్తా, నా డాన్ నా పేరు చెప్పి తడా పుట్టిస్తా. మీ పేరు? మౌర్య. మనందరి కోసం ఇప్పుడు అద్భుతమైన నృత్య ప్రదర్శన. పొద్దుగాలే బయలెల్లు, బోనం ఎత్తి బయలెల్లు, గడ్డి మైసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు, పులిగు పులిగు పులిల తగులుగురు, మన పక్కను పులిల తగులుగురు, మన పక్కను పొద్దుగాలే బయలెల్లు, బోనం ఎత్తి బయలెల్లు, గడ్డి మైసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు, పెద్ద పులిగు పెద్ద పులిల తగులుగురు, మన పక్కను పెద్ద పులిల తగులుగురు, మన పక్కను ఏదో జరిగింది. You comfortable, bro? Yes. All okay? Oh, one more song, okay? మీ పేరు? మౌర్య. సార్, ఇది క్లాసెస్ ఏమైనా తీసుకుంటారా మీరు? వీటి చాలా బాగుంది, ఎందుకంటే మీకు తప్ప మళ్ళీ రాదు ఎవరికి. అండ్ మీరు నేర్చుకున్నారా చిన్నప్పుడు డాన్స్? నేర్చుకోకుండా ఇదంతా క్రేజీ మ్యాన్ దిస్ గాయ్. కూల్, హ్యాట్స్ ఆఫ్. కమ్ ఆన్, గివ్ ఇట్ అప్, కమ్ ఆన్. నేను ఏదైనా క్రియేట్ చేయాలంటే సెలబ్రిటీ డే క్రియేట్ చేస్తా. యా, ఎందుకంటే మీరు నా సెలబ్రిటీ, ఫేవరెట్ సెలబ్రిటీ. నేను అయ్యిందే మీ వల్ల కదా.
సో మన గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 3 boys 3 girls కావాలి. సో ముందు గర్ల్స్ తో స్టార్ట్ చేద్దాం, వాళ్ళు ఆడతారు. వీళ్ళ ముగ్గురు ఆడతారు. వీళ్ళు ఆడిన తర్వాత మీరే అమ్మయ్య మనల్ని పిలవలేదు వీడు అని మీరే ఆనందపడతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, సో మీ ముగ్గురు చిన్న ఈజీ గేమ్ ఆడతారు. ఇద్దరు కూర్చుంటారు, ఒకళ్ళు వాళ్ళిద్దరు మించి దూకి ఫస్ట్ ప్లేస్ కి వస్తారు. మళ్ళీ థర్డ్ వాళ్ళు ఇద్దరు మించి దూకి ఫస్ట్ ప్లేస్ కి వస్తారు. అలా ప్లేసులు షిఫ్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకంటే టొమాటో ముక్క తింటుంటారు. ముగ్గురు అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ ప్లేస్ జంప్ అవుతారు కదా, సగం వాటర్ తాగి సెకండ్ వాళ్ళకి ఇస్తారు. మొత్తం ముగ్గురు కలిసి ఒక గ్లాస్ ఫినిష్ చేసి గ్లాస్ మళ్ళీ అక్కడ పెట్టారు. ముగ్గురు లెల్ల అని వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చి మళ్ళీ 3 ముక్కలు తీసుకుని మళ్ళీ వెళ్తారు. మీకు 60 seconds టైం ఉంది. 60 second టైంలో ఎన్ని టొమాటో ముక్కలు ఎన్ని గ్లాసులు ఇక్కడ ఖాళీ అవుతారు అనేది మీ టాస్క్. రెడీ, 3, 2, 1 గో. ఏ ముట్టుకోకూడదు. ఏం పక్క నుంచి వచ్చినావు? ఏ నువ్వు ఎందుకు లేస్తున్నావమ్మా? ఆవిడ దూకాలుగా నిమిద్ది. నువ్వేం టమోటా తినవా? నువ్వు కూర్చోమ్మా, కూర్చో ఫస్ట్. నువ్వేంది? హలో, నువ్వేంది కూర్చున్నా? బయలుదేరు. Ten, 9, 8, 7, 6, 5, 4, 3. హలో, ఏంది అది? వాటర్ కావాలంటే అడుగు ఇస్తారు కదా. అది కుళ్ళిపోయిన టొమాటోలు కాబట్టి ఇంత ఫాస్ట్గా ఆడిరు కానీ. వెల్ ప్లేడ్ ముగ్గురు, సూపర్, గుడ్ జాబ్. ఇప్పుడు సాంగ్. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట, కన్నే పట్టిందే నా రంగులతో పట్ట. బాక్స్ బద్దలైపోయే, లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే, బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు టాక్స్ బద్దలైపోయే. థ్యాంక్ యూ, సూపర్, వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. ఇక ఇప్పుడు బాయ్స్ టీమ్ ఇంగ్లీష్ ప్రో. రెడీ, 3, 2, 1 పొజిషన్స్. బాయ్స్ మీరు ఇద్దరు మించి ఒకేసారి దూకాలి. రెడీ, 3, 2, 1 గో. ముగ్గురులే తాగండి, ముగ్గురులే తాగండి. తొందర 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 తొందర. ఏయ్
10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. ఫినిష్ చేసాను తొందర రండి నువ్వు కూడా నెక్స్ట్ జంప్ ఈ అద్భుతంగా ఆడిన శుభ సందర్భంలో లెట్స్ డాన్స్ బ్రో కమ్ ఆన్ మ్యూజిక్. పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేయిరో పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేయిరో. అరే పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేయిరో పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేయిరో. దెబ్బకి టొమాటో అరిగిపోయింది. సూపర్, వెరీ వెల్ ప్లేడ్ బ్రదర్. అండ్ చాలా బాగా డాన్స్ చేశారు. ఇలా ముందు వెనక్కి వెళ్ళిపోతే ఇలా ఎడిదిరి నాన్న కుదురుగా ఒక ప్లేస్ లో ఉండు. ఓకే సూపర్. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండెడ్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 1 day ఫ్రీ ట్రిప్. కంగ్రాచులేషన్స్. చాలా బాగా ఆడారు కానీ ఆనందాన్ని ఎవరు కోరుకోరు. మరి నెక్స్ట్ వచ్చే వాళ్ళంత మూల్యానిక ఈ రోజు మండే, బాగా మండే మనకి. ఎందుకంటే ఇద్దరు వస్తారు. ఒకళ్ళు అత్త అంటారు, ఒకళ్ళు కోడలు అంటారు. లిటిల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంతే. మన 5 నిమిషాలు భరిస్తే చాలు, మళ్ళీ వాళ్ళే పిచ్చోళ్ళు పాపం వెళ్ళిపోతారు అమాయకులు. ఓకే, మనందరం వాళ్ళ చుట్టాలాగా యాక్ట్ చేద్దాం. లెట్స్ డూ ఇట్. మీరు వచ్చారు, నా వీపుకి తెలుస్తోంది. హలో, ఏమండి? ఏమే నన్ను పిలిచా నువ్వా? అవునండి. ఎక్కడున్నారు మీరు? నేను దుబాయ్ లో ఒంటెల దగ్గర ఉన్నానే. అక్కడ ఏం చేస్తున్నారండి? ఏం చేస్తానా, 100 ఒంటెలకు ఒకటే మొగోండి అయిపోయా. ఏదైనా విశేషమా? ఊరుకోండి. చెట్టంత కొడుకు, పైగా పెళ్ళై ఉన్నాడు. ఇప్పుడు నేను విశేషం ఏంటండి? ఆయన దుబాయ్ లో ఉన్నాడు కదా. కోడలికి ఎన్నో నెల అని. కోడలికా 13 నెలలండి. లాభం లేదే, నేను అర్జెంట్ గా 6 లీటర్లు పెట్రోల్ తాగి చస్తా. ఎప్పుడు అలాగంటారు కానీ ఏం చేయరు. నాన్న 6 గంటలకి మెట్రో రైలుకి వస్తాడంట. ఓహో, అలా అర్థమైందా నీకు? ఓకే ఓకే. కాస్త ఇల్లు శుభ్రంగా లేదు నాన్న. అమ్మ నువ్వు పని చేస్తావా? ఏనన్నా ఎలా ఉన్నావు నువ్వు? అసలు బాగున్నావా? ఇదిగో చీపురుతో ఎందుకులే మాట్లాడదాము, కానీ నువ్వు పని చేయకూడదమ్మా. నువ్వే కాదు అసలు ఏ ఇంట్లో అమ్మ పని చేయకూడదు. అది కాదు నాన్న, ఈ మధ్య కాజల్ ఫోన్ చేసింది. చేసి ఆంటీ టీవీలో మీరు తప్ప పక్కన ఎవరు కనపట్టలేదనింది. అయ్యో, దూరం నుంచి చూడమని కొంచెం. అంటే నేను కొద్దిగా లావుగున్నాను కదా, పని చేస్తే తగ్గుతానని చెప్పారు నాకు. యు ఆర్ నాట్ లావ్, యు ఆర్ జస్ట్ హెల్దీ. హెల్దీ అంతే. ఎందుకు చేస్తాను చెప్పా? అంతే అంతే. వద్దు 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 చూడు. అయినా తింగరది నీకే తెలియాలి, నీకే తగులుతారు ఇలాంటి వాళ్ళంతా. హలో, అదిగో నాన్నగారు ఫోన్ చేస్తున్నారు. హలో, అన్ని ఆవిడే చెప్తుంది ఏమిటో. హలో, నాన్న. అవునా నాన్న, నువ్వు సూపరు. బాయ్. మరి అంతలాన పెట్టబాక, ముద్దులో బొగ్గు సొట్టడిపోద్ది మీ నాన్నకి. ముందు మా నాన్న
సొట్టడు ఎలా ఉంటే మీ అబ్బాయికి పడాలి సొట్ట. ఆయన అంత మురిసిపోయే వ్యవహారం ఏం జరిగిందని కదా నేను ఈ విషయం చెప్తే మీరు కింద ధడేలని పడిపోతారు తెలుసా. ఓసే ఆ మహోడు మొహం చూస్తే ఎవడైనా ధడేలని పడతారు. విషయం ఏంటంటే అరెకరం మా నాన్న అమ్మేశాడంట అమరావతిలో, 1.5 కోటి వచ్చిందంట. నాకు ఖర్చులకి ఒక 50 లక్షలు వేస్తా అన్నాడు అకౌంట్ లో. నాకు అకౌంట్ లో వేసాక మీ అబ్బాయికి ఒక గోల్డ్ వాచ్, రింగ్ వద్దులేండి ఆల్రెడీ ఉంది కదా. నాకు చిన్నప్పటి నుంచి కోరిక బంగారు మొలతాడు. చేత వెన్న ముద్ద దండ బంగారు మొలతాడు. అంతకంటే ఇంకోటి చేయించిన బంగారం మైక్, ఎందుకంటే అది ఎప్పుడు మీతోనే ఉంటది కదా. అప్పుడు మీరు నా కొంగు పట్టుకొని తిరుగుతారు. ఉండండి వెళ్ళి ఇవన్నీ ఆర్డర్ ఇచ్చొస్తా. వెరీ గుడ్. 50 లక్షలు పెట్టా ఇన్ని గురించి నా పెట్టిన బుట్లో పడేస్తుందా మరి నా పరిస్థితి. వచ్చింది నాన్న, ఒక ఐడియా తట్టింది. ఏమిటి? ఏంటో చూస్తుండు కానీ నీకు సంబంధం లేదు ఇది. మళ్ళీ నువ్వు అమ్మను కోపడకూడదు అస్సలా. నీకు ఫుల్ కాపీ రైట్స్ ఇస్తున్నా, రెచ్చిపో మమ్మీ. ఇక్కడ మ్యాజిక్ చేయబోతున్నా నేను. ఇందాక వెళ్ళింది ఆవిడ మాయం చేయవా? ఇందులో ఏమున్నాయో తెలుసా? కాదు, చిన్నప్పుడు నా బిడ్డ వాడిన వస్తువులు ఉన్నాయి. అవన్నీ ఏలం పాట పెడతా, లక్షలు లక్షలు సంపాదిస్తా. నా చిన్నప్పుడు సామాన్లు. రండి బాబు రండి. నా బిడ్డ చిన్నప్పుడు వాడిన పాల డబ్బా అమ్మేస్తున్నా. రండి బాబు త్వరపడండి త్వరపడండి. ఏంటి ఏర్లమ్మ వ్యాపారం చేస్తున్నారేంటి? ఓరు ముయ్, నా బిడ్డ వస్తువులు చిన్నప్పుడు అన్నీ అమ్మేస్తున్నా. ఏంటి ఏంటి ముట్టుకునేదాన్ని కూడా నా దీపు మా ఆయన ఏమండి చిన్నప్పుడు అయితే ఇది నా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల పిల్లలకి కూడా వాడతాను. ఎంత అత్తయ్య? ఎంత తెలుసా నీకు? 5 రూపాయలు. మొహం మూతి పగిలిపోద్ది. 5 లక్షలు. ఇప్పుడు ఎంత పాట ఎంత? 6 లక్షలు అని చెప్పిందిగా. 7.5. ఎక్కడున్నారా నువ్వు? ఫైనల్ 10 లక్షలు. 12 లక్షలు. ఎవరమ్మా నువ్వు? నువ్వా? 12 లక్షలు పెట్టి ఇక్కడ. ఏటీఎం పని చేసలేదు, పని చేసినాక తీసుకో. పని చేసినప్పుడు తీసుకో, అలా పైసలు లేవు. తర్వాత పలక. ఇది నా బిడ్డ చదువుకున్న పలక. ఏంటి ఇది కూడా? అందుకే 10th 3 సార్లు రాశా. ఇదే అనుకుంటా. అయితే రోజు మీరు ఇంటికి వచ్చే లోపు ఐ లవ్ యూ అని రాసి మన బెడ్ దగ్గర పెడతా. నీ మొహం దాని మీకు ఇస్తే నేను డోర్ బయట పెడతాగా. ఇది కూడా 5 లక్షలు. నువ్వు 5 లక్షల నుంచి దిగవా? నా బిడ్డ అంటే అంతే మరి. మాచిరాజు పాట 5 లక్షలు. 5 లక్షలు 1 రూపాయి. నేను 10 లక్షలు ఫిక్స్. తీసేది కంచం. మొత్తం 20 లక్షలు. ఇది ఇప్పుడు దాకా ఇదే ఖర్చులో తింటున్నారా? పుట్టిన దగ్గర నుంచి సెర్లాకు ఆలాకు ఈలాకు అన్ని ఇందులోనేనా? అన్ని అందులోనే. అన్ని లేకలే కాబట్టి అన్ని లేక చెప్తున్నా. 20 లక్షలు. 20 లక్షల. నా బిడ్డ వయసు 20, అది కూడా 20. అయితే 20 అది. దీనికి అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అంత చరిత్ర ఉంది కాబట్టి కొనేస్తా. కొనే. మొత్తం 40. తర్వాత దువ్వెనా. అలా దువ్వే ఇంత మిగిలింది ఇంకా. అయితే ఇది నేను దువ్వను, మన పిల్లలకి దూతా అండి. అది 10 లక్షలు అవుతుంది. కరెక్టే. సరే 10 లక్షలు ఓకే. తర్వాత 50 అయిపోయింది. ఇదిగో 10 లక్షలు. ఉన్న 50 అయిపోయినాయి. సర్లే మీ అబ్బాయి అకౌంట్ లో గుక్తా.
ఓకే సరే అయితే డబ్బులు ఇచ్చే ఇంకా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తా చూసుకో. ఏమిటండి చూసారా మీరు చిన్నప్పుడు వాడిన వస్తువులన్నీ మీ మీద ప్రేమతో మీకు బంగారం చేయిస్తానన్నాను కదా, ఆ డబ్బులతో కొనేసాను. అంటే ఇప్పుడు బంగారం వాచ్ అవేం లేవా? నేను వాడిని మళ్ళీ నాకే తెచ్చావా? అవునండి, అంటే ఇవి ఎప్పటికీ మెమరీస్ కదా, అవి ఎప్పుడైనా మనం చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను కొత్త కొనుక్కుని మళ్ళీ వాడితే అవి కూడా మెమరీస్ అవుతాయి కదా. నేనే ఎక్స్ట్రా, నాకంటే ఎక్స్ట్రా ఇవిడ. ఎందుకంటే ఎక్స్ప్రెస్ రాజే కదా నాన్న, అంతే మనంతా ఎక్స్ట్రానే. అవన్నీ నీవి కాదు, పక్కింటి జాను గారు. అప్పుడే తేడా కొట్టేస్తుంది నాకు. ఇందా నుంచి తేడా ఉన్నాయి సామాన్ జానువే అయి ఉంటాయి. నీవి అన్ని లాకర్ లో పెట్టినా నేను. ఓహో, నిన్ను అమ్మకూడదు, నీ వస్తువులు అమ్మకూడదు. బంగారు కొన్నావు కదా, మనవి కానివే ఆవిడికి 50 లక్షలు అమ్మావా? 50 తింగర్ది కదా అదే. ఇప్పుడు చూడు 50 లక్షలు నాకు వచ్చింది, నేను కొనిస్తా, అన్ని కొనిస్తా. వెరీ గుడ్, సూపర్. ఏమండి ఏమిటండి ఇది? ప్రదీప్ మాచిరాజు మ్యూజియం లో పెడదాం. 50 లక్షలు పెట్టి కొన్నాం కదా. ఏవి? అదే ఇందాక చెప్పా కదా. ఇవే? యా. ఇవి నావి కాదు, అదేంటి? ఇవి నాకు అసలు సంబంధం కూడా లేదు. ఇవి కావాల్సి వస్తే నా సామాన్లన్నీ లాకర్ లో ఇంకా ఉన్నాయి. మీ అమ్మ తింగర్ది చేసి నా దగ్గర ఉన్న 50 లక్షలు కొట్టేసింది అనమాట. ఇది పక్కింట్లో ఎత్తిపల్లేసి శివుడు ముఖ్య జాన్ ఉంటాడే, ఆయనవి అవన్నీ. థ్యాంక్ యూ, సూపర్, వెల్ డన్. ఇక ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఆడడానికి మరో 2 కావాలి. జగడనా మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కుర్చీలో కూర్చుంటారు, అది గిర్రం తిరుగుతుంది. ఆగాక పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళగానే మీకు దండేస్తారు. దండకి చివరిలో కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది. దాన్ని మీరు ఇలా వంగుంటే ఆ బాటిల్తో ఈ బాటిల్స్ అన్నింటినీ పడేయాలి. ఎవరు ఫస్ట్ ఆడతారు? వెరీ గుడ్, మేడం గారు రండి. 3, 2, 1 గో. ఏం పేరమ్మా? హర్షిని. ఓకే, ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓ, బీటెక్ ఫస్ట్ ఇయరా? ఓకే ఓకే. అంటే కాలేజ్ కాకుండా కల్చరల్ స్పోర్ట్స్ ఏమైనా ఆడుతుంటారా? డాన్స్. స్పోర్ట్స్ ఏమైనా ఆడుతుంటారా? ఆడుతుంటారా? బాగా చదువుతారా మీరు? ఏటో ఈవిడ అడిగిన దానికి ఏం చెప్తాడు, ఈయన అడిగితే ఈవిడ చెప్తాడు. 3, 2, 1 స్టాప్. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్, ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. వెరీ గుడ్. సో ఒకటి కాల్తో తన్నారు. 1, 2 and 3 3 మిగిలాయి. వెల్ డన్, వెల్ ప్లేడ్. అంకుల్ చాట్ అంకుల్. తిప్పండి బ్రో. కాలు పైన పెట్టుకో బ్రో. చేతులు ఇలా గట్టి పట్టుకో. టెన్షన్ ఏం పడకు, అది ఎక్కడికి పోదు, నువ్వు ఇక్కడే ఉండు. మధ్యలో హెయిర్ స్టైల్ సర్దుకుందామని ఇట్లా అన్న ఎగ్గిర అవతల పడతావు. కూర్చో, సిలకేసుకుంటా. పైన రబ్బర్ బ్యాండ్ ఉందా? లేదు. తెచ్చుకోలే? ఎవరి దగ్గర ఉందా రబ్బర్ బ్యాండ్? ఉందా? రబ్బర్ బ్యాండ్ లేదా? క్లిప్ ఉందా? క్లిప్ వద్దు పిచ్చా, వద్దు కళ్ళలో అడ్డం పడుతుంది. హ్యాండిల్ పట్టుకో. నేనే సప్పు. సారీ గురు. 3, 2, 1 గో. రానా ఆపరాను సీదా రానా.
ఏ మెల్ల రే నేను ఇక్కడే ఉన్నారా చిల్ బ్రో భయ్యా ప్లీజ్ భయ్యా ప్లీజ్ భయ్యా అరే అసలు తిరగట్లేదు అరే ఇగో ఇంత స్పీడ్ గా నువ్వు టెన్షన్ అవ్వదు మీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు మీ వాళ్ళు వాళ్ళు అన్నీ ఉంటారు భయ్యా ప్లీజ్ భయ్యా ఆపాలా చెప్పండి ప్లీజ్ 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 మాకేంటి అంటారు మాకేంటి అంటారు పైసలు ఇస్తా ప్లీజ్ 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 3 రే ఆగరా బాబు 2 1 గో తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే అదేదా సక్కలు వేసుకున్నావు వెళ్ళేసుకో ఫుల్ ఫోర్స్ పైకెత్తా అరే పైకెత్తు తల అది నేలకి గీరుకుంటది నేలకి గీరుకోద్ది అది ఊపు గట్టి ఊపదాన్ని అది అది అరే జాగ్రత్త గాల్లోకి ఎగరాలి అది కింద ఈడిస్తే ఫోర్స్ ఉండదు అరే మొత్తం ఊప అది అరే నా మాట నీకు హెల్ప్ చేస్తాను వెరీ వెల్ ప్లేడ్ మస్తుందా అసలు ఇట్లా ఆడాలని తెలియదు నాకు కూడా కానీ చాలా బాగా ఫస్ట్ 2 అయితే చాలా వెరైటీగా కొట్టినాడు వెళ్దాను బ్రో పైకి చూసుకోక జుట్టు కనపడదు పిల్లకేసిన చూసుకుని అలవాటు ఎత్తుక్కుంటున్నా జుట్టు ఉండాలి ఇక్కడ ఇక్కడ క్లాప్స్ కమ్ ఆన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఇలాగే కీప్ స్మైలింగ్ ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బాయ్ థ్యాంక్ యూ